క్రిస్మస్ వచ్చింది, ఎక్కడ పని ఎక్కడే ఉంది. పని పని అంతా ఎప్పుడు చేసుకోవాలో, ఎప్పుడు షాపింగ్ చేయాలో, ఎప్పుడు ఇల్లులు కడగాలో, ఇంట్లో పని అంతా ఎప్పుడు అయిపోయిద్దో ఏమో. పండగ వచ్చిందంటే ఒక బాధ. ఎవరో మరి ఫోన్ చేసింది. అమ్మో, అయ్యగారు ఫోన్ చేసిండు ఏంటో మరి. ప్రైజ్ లాడ్ అయ్యగారు, ప్రైజ్ లాడ్ అయ్యగారు. చెప్పండి అయ్యగారు. ఏంటి అయ్యగారు? స్త్రీల కూడిక కుమారు వాళ్ళ ఇంట్లో పెట్టాలి అయ్యగారు. సరే అయ్యగారు, వెళ్తాం అయ్యగారు. అలాగే అయ్యగారు, చెప్తాం అయ్యగారు, అందరికీ చెప్తా, స్త్రీలందరికీ ఫోన్ చేసి చెప్తా అయ్యగారు, చెప్పి పెడతాం అయ్యగారు. వెళ్తాం అయ్యగారు. సరే అయ్యగారు, ఉంటాను అయ్యగారు. ఇక ఫోన్ చేయాలి, వీళ్ళు ఎక్కడున్నారో ఏమో, నా పనే కావట్లే. ఇలా ఫోన్లు చేసి చెప్తే వీళ్ళు ఏమంటారు. ఇక క్రిస్మస్ సందర్లో వీళ్ళు ఇంకా మునిగిపోతాను అలా. మౌనిక చేద్దాం, మౌనిక ఎక్కడుందో ఏమో. హలో హలో మౌనిక, చెప్పొదినా. ప్రైజ్ లాడ్రా. ప్రైజ్ లాడమ్మా. ఏందో అలా మాట్లాడుతున్నావు? చెప్పు ఇక. అయ్యగారు ఫోన్ చేసి కుమారు వాళ్ళ ఇంట్లో స్త్రీల కూడిక పెట్టండి, వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పిండ్రా. అవునా, చెప్పిండా? చెప్పే ఉంటారు. అయితే నీకు నేను ఫోన్ చేస్తున్నా, నువ్వు అందరికి ఫోన్ చేసి అందరినీ రమ్మను స్త్రీల కూడికి. సర్లే, ఇక చెప్తా ఉండు ఇక. సరేరా. అమ్మో, ఏమో నాకే చెయ్యాలా? ఎంతమంది లేరు సంఘంలో, అందరూ ఉన్నారుగా, అవి నాకే చేయాలా? ఎబ్బాయి ఏం మనిషో ఏమో. ఇంకా నేను పండగ పప్పలు చేసుకోవాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, షాపింగ్కి వెళ్ళాలి. వామ్మో ఎంత బిజీ. అమ్మో, నా అంత బిజీ ఎవరికైనా ఉన్నదా అసలు? ఏం మనిషో ఏమో. ఈ లయమ్మ ఎక్కడుందో ఇంకా చేద్దాం. ఎబ్బాయి ఏం మనిషో. హలో హలో లయమ్మ గారు ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్న మౌనిక. ఇంటికాడ ఆడపనులు ఆడ ఆఫ్ చేసి తొందరగా రా. ఎక్కడికి రావాలి? కుమారి వాళ్ళ ఇంట్లో అంట స్త్రీలు కూడుకుందాటమ్మా. అవునా, నాకు చాలా మిషన్ మీద చాలా బట్టలు ఉన్నాయి మౌనిక, పండగ బట్టలు కుట్టేటి. ఆడ ఆఫ్ చేసి రా అమ్మ తల్లే. అవునా, ఎప్పుడు? ఎప్పుడంటే ఈరోజు నైటేనంట. సరే, అందరికి ఫోన్ చేసినవా నువ్వు? నువ్వు చేసుకొని రా. ఇంక నేను చేస్తా, నాకు ఇంత బిజీ ఉంటే ఇంకా నేను ఫోన్లో నీకు చేయడమే ఎక్కువ. సర్లే మరి, చెప్పు. సరే, పిలుచుకొని వస్తలే నేను. వామ్మో, ఈ స్త్రీలు కూడా ఏం జరిగిద్ది? ఆయన ఏం జరిగిద్దో పోయి చూస్తాను నేను చక్కగా. నేను మంచిగా పట్టు చీర కట్టుకున్నా, మంచి బంగారపు గాజులు, నకిలీ చూడు ఎంత చక్కగా ఉందో. 5 లక్షలు పెట్టి చేయించుకున్నా. వారందరు నన్నే చూడాలి. ఆ స్త్రీల కొడుకులో వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళందరికీ ఏమీ లేని వాళ్ళందరూ వస్తారు. నేనైతే మంచిగా చక్కగా రెడీ అయ్యి మంచిగా పట్టు చీర కట్టుకున్నగా మంచిగా రెడీ అయ్యి నేను వారికి వెళ్ళి చూస్తూ ఉంటా, ఇటు చూస్తూ ఉంటా వాళ్ళకి వెళ్ళి. నా అంత డబ్బు, నా అంత ఆస్తి పరురాలు ఎవ్వరూ లేరు, ఆ సంఘంలో లేరు, ఎవ్వరూ లేరు. అబ్బా, చాలా టైం అయింది, స్త్రీలు కూడుకుంది, నా పనులు ఎక్కడే ఉన్నాయి. అబ్బా, చాలా బట్టలు కుట్టాలి నేను. ఇప్పుడు అందరికీ ఫోన్ చేయాలి, అందరిని తీసుకొని వెళ్ళాలి. ఎట్లా మేము వెళ్ళకపోతే ఎట్లా? మేమందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబం కొరకు ఫోన్ చేస్తా. ఎవరికి? భాగ్యలక్ష్మికి చేస్తా. హలో 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 ప్రైజ్ లాడ్ భాగ్యలక్ష్మి. ప్రైజ్ లాడ్ లేయోదనా. మరి కుమారి వాళ్ళ గృహంలో స్త్రీలు కూడుకుందంట. అవునా? మనం అందరం కలిసి వెళ్దాం. నువ్వు జ్యోతిని పిలుచుకొని రా, వెళ్దాం. సరే వదిన, అందరికి చెప్పి పిలుచుకొని వస్తాను. తొందరగా రాండి. సరే వదిన. సరే. ఇంకా పెట్టట్లే ఈ స్త్రీలు కూడా వచ్చి, నాకు చాలా బిజీ ఉంది. షాపింగ్ మాల్ మొత్తం మాదే. అక్కడికి ఎంతమంది కస్టమర్లు వస్తారో వెళ్తారో. చెన్నై షాపింగ్ మాల్ మొత్తం మాదే, కొత్తగూడలో ఉంది. జీవి మాల్ మాదే. ఏం మనుషులు ఇంకా పెట్టట్లే వీళ్ళు.
ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడన్నమ్మా. ప్రైజ్ లాడ్ కుమారి. వెళ్ళాలా ఇప్పుడు? తప్పదా నేను? వాళ్ళందరూ వెళ్ళాక ఆమె అంటారు, అప్పుడు పోతా. మా గృహంలో ఏమైంది కుమారి? ఏం జరిగింది? ప్రార్థన పెట్టుకోవాలనుకుంటున్నావంట? వాళ్ళే మొక్కరి, నాకేంది, నేను మంచి సెల్ నొక్కుతా ఉంటా. మా గృహంలో కొద్దిగా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. మేము ఇల్లు కట్టుకోవాలి. నాకు కొద్దిగా బలహీనతగా ఉంది. వీటి గురించి, 3 అంశాల గురించి మీరు అందరూ ప్రార్థించమని అడుగుతున్నాను. వీళ్ళు ప్రార్థన చేస్తే నెరవేరుతాయా? చూస్తా ఇప్పుడు ఎమ్మటే. సరే, మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఆ బిడ్డ చెప్పిన అంశాలను బట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలయ్యా. పరిశుద్ధుడా, నీ కొందనాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క సాయంకాల సమయంలో స్త్రీల కూడికిలో ప్రభనైనా అయ్యా మేమంతా కలిసి తండ్రి. అబ్బో, వీళ్ళే కలిసా? నేను కలవలేదమ్మా. మౌనిక, ఆగు, ప్రార్థనలో ఏకీభవించు. అయ్యా, ఈ కుటుంబంలో ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. అబ్బో, వీళ్ళకి అనారోగ్యం ఉందా? రేపు ఎంబటే స్వస్థపడుతున్నట్టుంది దేవుడు ఇప్పుడే. అయ్యా, ప్రతి అనారోగ్యం నుంచి మీరే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. అమ్మో, వచ్చిందా విడుదల? ఎక్కడి నుంచి వచ్చింది? చూస్తా. ఇటు వచ్చిందా, ఇటు వచ్చిందా? మౌనిక, ఆగు, ప్రార్థనలో ఏకీభవించు. నేను ఆగినలే అమ్మ, నువ్వు కానీ. పరిశుద్ధాత్మ దేవాని కొందనాలయ్యా. బిడ్డలు ఎంతో అప్పులతో బాధపడుతున్నారయ్యా. అమ్మో, వీళ్ళ అప్పులన్నీ తీరినాయి ఇప్పుడే. అమ్మో, ఇత్తరట్టుంది. ఒక 10 మందికి ఇత్తరట్టుంది. పిలుస్తా నేను పోయి. మౌనిక, నిజంగానే అప్పులు తీరిపోతాయి. ప్రార్థనలో ఉండు. చాలా సార్లు చూసిన ఇలాంటి మొత్తం. ఇప్పుడే ప్రార్థనలో ఉండు మౌనిక. నువ్వు ప్రతి అప్పుల భారం నుంచి మీరే విడుదల దయచేయండి తండ్రి. అమ్మో, విడుదల వచ్చిందాట. ఎక్కడి నుంచి సంఖ్యలు తిడిపిడియో. అమ్మో అయ్యా, మీ కొందనాలు. అయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి కార్యాలను మీరే జరిగించే దేవుడు. జరుగుతానే ఇప్పుడు. ఎక్కడి నుంచి జరుగుతాయి? ఏ మూల నుంచి జరుగుతున్నాయి? ఇక్కడ గుట్ట నుంచి వస్తాయి ఎట్టుంది? మౌనిక, నిజంగానే కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. ఆగు మౌనిక. అబ్బబ్బా, నేను వినలేకపోతాను నీ ప్రార్థన. అయ్యా, వాళ్ళు గృహం లేక బాధపడుచున్నారు తండ్రి. వామ్మో, అయ్యా, మీరే గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. 2 స్టేర్ల బిల్డింగ్ వస్తే అట్ట. వామ్మో, వచ్చిద్దట్టుంది. ఇప్పుడే వచ్చిద్దట్టుంది ఆ బిల్డింగ్. మౌనిక, ఆగు మౌనిక. అమ్మను కానీ అమ్మ, నువ్వు ఉండు మౌనిక. మౌనిక, ప్రార్థనలోనే ఉండు. యూట్యూబ్ లో మంచిగా సీరియల్ వస్తుంది. కార్తీక దీపం సీరియల్ వస్తుంది. నేను చూడొద్దా? కానీ అండి. అయ్యా, మీ కొందనాలయ్యా. ఆ బిడ్డలు ప్రభానైనా అయ్యా ఏమీ లేని వారు ప్రభా నిన్నే ఆశ్రయించి ఉన్నారు తండ్రి. ఏమి లేదా? ఏమి లేని వాళ్ళు ఎందుకు ప్రార్థన పెట్టుకోవాలి ఇప్పుడు? మీరే సహాయము చేయండి ప్రభా. నీ కొందనాలయ్యా. అయ్యా, సహాయం చేసే దేవుడు అయ్యున్నావు ప్రభా. వచ్చిందట్టుంది సహాయం ఇప్పుడు. మౌనిక, నిజంగానే దేవుడు సహాయం చేస్తాడు. అబ్బా, ప్రార్థనలో ఉండు. అబ్బా, నేను భరించలేకపోతాను నీ ప్రార్థన. స్తోత్రములు తండ్రి. అయ్యా, మీరు ఈ బిడ్డలకు అయ్యా ప్రతి ఇబ్బంది నుంచి విడిపించినందుకు కొందనాలు ప్రభా. ఆమెకి ఇబ్బంది అవుతుందట్టుంది ప్రార్థన చేయాలంటే. బో, అయ్యా, మీ కొందనాలు ప్రభా. స్తోత్రములు ప్రభా. భక్తిగా బాగుంది కాదు? అయ్యా, మేమైతే నమ్మి ఉన్నామయ్యా. మీరు ఈ బిడ్డలకు ఈ కార్యాలు చేసి ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఎక్కడ చేశారు కార్యాలు? ఇంకా జరగలే కార్యాలు. పరిశుద్ధాత్మదేవాని కొందనాలయ్యా. ప్రతి విషయంలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండి బిడ్డల్ని నడిపించండి తండ్రి. అంటే దేవుడు నడిపిస్తారా? వీళ్ళు నడవట్లేదా? వీళ్ళ పాదాల మీద వీళ్ళు నడవట్లేదట్టుంది. చి మౌనిక, ప్రార్థనలో ఉండు మౌనిక. నేను ఉండను. అయ్యా, స్తోత్రములు తండ్రి. అయ్యా, మేమైతే ప్రభా యెహోవా నిన్నే ఆశ్రయించి ఉన్నాము తండ్రి. నీ కొందనాలయ్యా. అమ్మో, ఎవరిని ఆశ్రయించారు? నన్ను చూస్తారేమనొస్తే ఊకే ప్రార్థనే చేస్తారు. చి తండ్రి, మీ కొందనాలయ్యా. ప్రతి భారము నీ మీదే మోపి మేము బ్రతుకుచూ ఉన్నాము. నేనైతే ఎవరి మీద బ్రతకట్లే. నాకు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి. కొత్తగూడెం మొత్తం నాదే. వామ్మో, జీవి మాల్ షాపింగ్ మాల్ నాదే. చెన్నై షాపింగ్ మాల్ నాదే. వామ్మో, నేను ఎవరి మీద బ్రతకట్లేదమ్మా. నా ఆధారం నేనే బ్రతుకుతున్నా. మౌనిక, ప్రార్థనలో ఉండాలి మౌనిక. అట్లా ఎటకారంగా మాట్లాడొద్దు. అమ్మో, అయ్యా, స్తోత్రములు తండ్రి. ఈ కొద్ది చిన్న ప్రార్థన ఈ పాదాల చెంత చేర్చుకోమని అయ్యా, ఈ కుటుంబాన్ని మీరే ఆదరించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా తండ్రి. చిన్న ప్రార్థన చేసిందా? ఇంత పెద్ద ప్రార్థన చేసి చిన్న ప్రార్థన అన్నది. చి ఆమేన్. అమ్మో, ఆమెనా? ఆమెనంటే ఏందో. అమ్మో, వామ్మో, ఏం స్త్రీల కొడుకో ఏమో తల్లి. చి ఏం మనుషులో ఏమో. నన్ను చూస్తారనుకున్నా నేను. మంచి పట్టు చీర కట్టుకొని మంచిగా నక్లీస్ వేసుకొని
5 లక్షలైంది ఈ నక్లీస్ మంచిగా వేసుకొని, ఎంత బంగారం అసలు. ఎందుకు ఇంత స్త్రీల కొడుకు వాళ్ళు నన్ను చూడట్లేదు, ఊకే ముసుగులు వేసుకొని ఇట్టే కళ్ళు మూసుకొని చూస్తారు. నేను నన్ను చూస్తారేమని వాళ్ళ ముఖం వీళ్ళ ముఖం తెల్లగా చూసినా కూడా నాకే ఒక్కళ్ళు కూడా చూడట్లేదు. ఏం స్త్రీల కొడుకో ఏమో. ఇంకోసారి బుద్ధి ఉండగా నేను పోనమ్మ స్త్రీల కొడుక్కి. ఎంత పని ఆఫ్ చేసిన క్రిస్మస్ పండుగ. నేను క్రిస్మస్ పండుగ వచ్చిందంటే కేక్ ఎప్పుడు కట్ చేస్తారా ఎప్పుడు పోవాలా అని చూస్తూ ఉంటా. ఏం మనుషులో ఏమో, ఎంత బిజీని వదిలిపెట్టుకొని వెళ్ళాను నేను. మా అమ్మో, గవర్నమెంట్ హాస్పిటల్లో కౌంట్ కాడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది దొంగతనం చేస్తారో డబ్బులు కొత్తగూడలో. ఓ మౌనిక వదిన, ఏందే తల్లి ఏం చేస్తున్నావు వదిన? ఏం చేస్తాను, ఇప్పుడే స్త్రీల గుడికి వెళ్ళి వచ్చా. కుమారోళ్ళ ఇంట్లో అంట వాళ్ళకట ఇల్లు లేదట, ఇల్లు వచ్చిద్దాట, ఇంకేందో చెప్పారే తల్లి. ఆశీర్వదించిండట. బంగారం బాగుంది, ఎప్పుడు తెచ్చుకున్నావు వదిన? వచ్చి నీ చేతులు దీని మీద పడ్డాయి, అన్ని చూపులు నీ చేతులు. నేను మొన్ననే చేయించుకున్నా. మీది ఎంత అయింది అనుకున్నావు? 5 లక్షలు అయింది. నేను మొన్ననే తెచ్చుకున్నా, క్రిస్మస్ పండుగ వచ్చిందని తెచ్చుకున్నా. ఏం మనిషి నువ్వు? ఏంది వదిన అట్ట మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడుతున్నా, నటించట్లే. నువ్వు కూడా చర్చి పోతావు వదిన, అట్ట మాట్లాడుతున్నావు? పోతానంటే పోతున్నా. అవునా? నాకు అర్థం కైసరా, నేను పండగ కైసరాలని. మా ఇంటి పక్కన లే అమ్మ అయితే మంచిదే, గొప్ప దేవుడు, మా అయ్యగారు మంచిగా చెప్తాడు, అందరు మారతారంటే నువ్వు అసలు మారనే మారట్లేదు వదిన. అయ్యగారు చెప్తాడంటే చెప్తాడు, నేనెందుకు మారత చెప్పు. నేను అస్సలు మారను, తగ్గేదే లేదు ఈ విషయంలో. మీరు తగ్గమాకండి, మీరు అట్లా ఉంటే మరి మా లాంటి వాళ్ళు ఎట్లా మారుతారు వదిన? నువ్వు మారకు, నేను మారవని నేను అడిగినా? నేను ఎప్పుడైనా అడిగినా? అడగలేదు. మరి ఇంకే నీ పని ఏందో చెప్పు. నాకు పంచదార పెట్టు వదిన, మరి నేను పోతా. ఏంది మీ ఇంట్లో పంచదార కూడా లేదా? ఏం మనిషివో ఏమో. ఇది నా ఇంటికి రావాలి పంచదారకి? ఎంత ఆస్తి నాకుంటే. ఇక పట్టు ఎలా బా. అందరు ఎక్కడున్నారో, ఈ వర్కర్లు అందరూ ఎక్కడున్నారు? బీరువాలో అయితే ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఎన్ని కట్టలు ఉన్నాయో, అవన్నీ లెక్క పెట్టాలంటే ఒక 2 పని మనుషులను పెట్టుకోవాలి ఇవాళ. వామ్మో, నా బంగారం మొత్తం. ఏందమ్మా? చెప్పు నాన్న, ఏం కావాలన్నా? చర్చి కాడ డాన్స్ నేర్చుకుంటున్నారంట, నేను కూడా నేర్చుకుంటా. మామ ఎందుకు తల్లి, నీ కాళ్ళు నొప్పులు వస్తాయి నాన్న, డాన్స్ నేర్చుకోవడం అవసరమా? నువ్వు మంచిగా సీరియల్ వస్తుంది చూసుకుంటా హాయిగా బెడ్ మీద పడుకొని ఉండేదానికి. అమ్మో అమ్మో, ఏమైందమ్మా? అమ్మ ఏమైందమ్మా? అమ్మ నా బంగారు తల్లి ఏమైందమ్మా? ఒక్కసారి లేమ్మా. అమ్మ 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 ఏమైందమ్మా? లేమ్మా చిటి తల్లి, లేమ్మా. అమ్మ లేమ్మా. అమ్మ 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 లేమ్మా. బిడ్డ లేమ్మా తల్లి. అమ్మ లేమ్మా. అమ్మ అమ్మ లేమ్మా. సంగవి లేమ్మా. చిటి తల్లి, చిటి తల్లి. మౌనిక, ఏంది ఏంది ఏడుస్తున్నావు? ఏంది? అమ్మాయి వద్దు చిన్నగానే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఏమైంది మీ పాపకి? ఏమైంది మౌనిక? ఏమో వదిన, నాతో మాట్లాడుకుంటే ఏమంటే కళ్ళు తిరిగి కింద పడిపోయింది వదిన. ఎందుకు ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా ఇలాంటిది? ఎప్పుడు లేదు వదిన. మరి ఎందుకు కింద పడిపోయింది? ఏం మరి వదిన? లేవు. కొన్ని వాటర్ చల్లుదాం. వద్దు వదిన, హాస్పిటల్కి తీసుకెళ్దాం వదిన. హాస్పిటల్ తీసుకెళ్దామా? సరే మరి. లేమ్మా తల్లి, లేమ్మా. లేవు మరి, ఏడవకు. ఏడితే ఎట్లా? చిట్టి తల్లి లేమ్మా. ఆటో మాట్లాడదామా? పట్టుకోమ్మా. ఆటో మాట్లాడదామా, కారు మాట్లాడదామా? అమ్మ ఆటోలో మేము వెళ్ళే స్తోమత కాదమ్మా, మాది కారులోనే వెళ్ళే స్తోమత అమ్మ. సరే మరి కారులోనే తీసుకెళ్దాం, మరి చాలా దూరం కదా, ఖమ్మం వెళ్ళాలి కదా. తీసుకెళ్దామమ్మా. సరే మరి ఎండి డాక్టర్ కాడ తీసుకెళ్దామా, గవర్నమెంట్ మీ హాస్పిటల్కి తీసుకెళ్దామా? అబ్బా ఇప్పుడు గవర్నమెంట్ లో చాలా మంది లేరు, కొంతమంది క్రిస్మస్ పండుగకి సెలవులైతే వెళ్ళారు. అదేంటి మీ సొంత హాస్పిటల్ కదా అది? సొంతదైనా ఇప్పుడు వద్దు. మా అమ్మాయి ఎంత, నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో, 1 కోటి రూపాయలు, 10 కోట్లు ఉన్నాయి. 1 కోటి రూపాయలు నా బిడ్డ మొత్తం మీది? మొత్తం రిచ్ ఫ్యామిలీ. అంటే ప్రైవేట్గానే తీసుకెళ్దాం. పద తీసుకెళ్దాం. డాక్టర్ గారండి, చెప్పమ్మా. ఇగో మా ఇంటి పక్కన వాళ్ళ పాప అండి, కింద పడిపోయిందండి. కూర్చోబెట్టండి అమ్మ, ముందు కూర్చోబెట్టండి పాపని. ఏమైందమ్మా? పడిపోయింది డాక్టర్ గారు. అయ్యో అవునా? ఎవరు ఆమె? ఎవరు? తల్లి డాక్టర్ గారు. ఏమో అసలు పడ్డ కాన్సులు ఒకటే ఏడుపు. అయితే ఒక్క నిమిషం ఆగమ్మా, నేను వాళ్ళ పాపకి ఏదైనా అయితే తట్టుకోలేదు డాక్టర్ గారు. అవునా? నేను ఒక్క నిమిషం చెక్ చేసి చెప్తానమ్మా. కొంచెం ఆగు మౌనిక, కొంచెం ఆగమ్మా. డాక్టరు చెక్ చేసిద్దంటే కొంచెం ఆగు. ఏమైంది డాక్టర్ గారు?
చెప్పండి డాక్టర్ గారు. చెక్ చేశాను. అర్జెంటుగా పాప చాలా సీరియస్గా ఉంది. మీరు అర్జెంటుగా నేను కొన్ని మెడిసిన్ రాసిస్తాను. సరే డాక్టర్ గారు. మెడిసిన్ కాదులే కానీ ముందు టెస్ట్లు చేద్దాం. సరే డాక్టర్ గారు. తర్వాత చెప్దాము. సరే డాక్టర్ గారు. ఒక్క నిమిషం అమ్మ చెప్తాను. మంచి రాయండి డాక్టర్ గారు, వాళ్ళు అసలే రిచ్. ఎన్ని డబ్బులైనా ఏం కాదు, ఎంత డబ్బైనా పెట్టుకుంటారండి వాళ్ళు. ఎన్ని కోట్లైనా ఏం కాదు. మొత్తం స్కానింగ్లు, మొత్తం ఎక్స్రేలు, బెడ్ టెస్ట్లు, మొత్తం బాడీ మొత్తం స్కానింగ్ తీసే రాయండి అండి. అమ్మ వీళ్ళకి గట్టిగా చూడాలి సార్. ఈ దెబ్బ 2 కోట్లు రాసుకున్నా ఏం కాదు, మీకు ఫుల్ ఉన్నది ఇచ్చేస్తారు వాళ్ళు. 10 కోట్లైనా ఏం కాదు. అమ్మో 10 కోట్లు ఇస్తారండి. ఈ దెబ్బకి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా మొత్తం రాసేయండి డాక్టర్ గారు. అమ్మో నిజమే, గట్టిగా చెప్పాలి. ఉన్నాయి లేని మొత్తం చెప్పాలి. చెప్పండి అండి. పాప పేరేంటమ్మా? పాప పేరా సంగవి అండి. సంగవి. ఎన్ని సంవత్సరాలమ్మా? 11 సంవత్సరాలండి. సరే అమ్మా, నేను ఈ టెస్ట్లు పెడుతున్నాను. ఈ టెస్ట్లు చేయించుకొని రండి, సరే చెక్ అండి. చేసి చెప్తానమ్మా. సరే అండి డాక్టర్ గారు. మౌనిక, ఏమన్నారు వదినా? ఇగో డాక్టర్ గారు వాళ్ళు టెస్టులు చేశారు, చేపియమన్నారు. అర్జెంటుగా ల్యాబ్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకొని రా. నేను పాప దగ్గర ఉంటా. అమ్మాయిని చూడు వదినా, జాగ్రత్త. సరే మౌనిక. అమ్మాయి మంచుకుంటే 1 కోటి రూపాయలు ఇస్తాలే. సరే మౌనిక. ఆయన ఈ రిపోర్ట్లలో ఏమొచ్చినా ఏం కాదు. ఖమ్మంలో పెద్ద హాస్పిటల్ ఉంది, కొత్తగూడలో హాస్పిటల్ అన్నీ నాయే. అక్కడ ఎన్ని డబ్బులైనా తీసుకొచ్చినా బిడ్డ కన్నా ఎక్కువ అన్నీ నా. ఎంత డబ్బు ఉందో మాకు, ఏమొచ్చినా ఏం కాదు. ఎన్ని డబ్బులు పెట్టైనా బాగా చేయించుకునే శక్తి నాకుంది. బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇగో వదిన డాక్టర్ గారికి ఇవ్వండి. డాక్టర్ గారండి, టెస్ట్లు వచ్చినాయండి, ఒకసారి చూడండి. చూస్తున్నా అమ్మా. అమ్మా చెప్పండి డాక్టర్ గారు. అమ్మో టెస్టులలో నేను టెస్ట్ల ఏదో కింద అనుకున్నా కానీ పడిపోయిందండి. ఈమెకి చాలా పెద్ద వ్యాధి వచ్చిందిగా. అవునండి. నేను ఎన్నో డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నా. చిన్నగా చెప్పండి అండి, వాళ్ళ అమ్మకి అసలే హెల్త్ ప్రాబ్లం. కూడా చిన్నగా చెప్పండి, నాకు చెప్పండి, నేను ఆమె చెప్తాలే. అమ్మా పాప తల్లికి చెప్పండి చెప్పండి, పక్కకి తీసుకెళ్ళి. ఈ పాపకి చాలా పెద్ద వ్యాధి వచ్చిందమ్మా. ఎవరికి కూడా ఇలాంటి వ్యాధి ఎక్కడా లేదు. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ వ్యాధికి మందు లేదమ్మా. మీరు తీసుకెళ్ళిపోండి, మా వల్ల అయితే కాదమ్మా. ఎట్లా డాక్టర్ గారు, వాళ్ళ బాగా డబ్బు ఉందండి. ఎంత డబ్బు ఉన్నా కానీ ఏది కూడా పని చేయలేదమ్మా ఈ వ్యాధి మీద. డబ్బు బాగుందండి వాళ్ళకి. ఎంత డబ్బు ఉన్నా కానీ నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళినా, ఢిల్లీకి తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా ఈ వ్యాధి 2-3 రోజులు ఉంచుకోండి అండి, ఫుల్ డబ్బు ఉన్నది వాళ్ళకి. ఎంత డబ్బులున్నా కానీ ఈ వ్యాధి బాగు చేయలేవమ్మా. అవునండి. పాప చాలా సీరియస్ గా ఉంది. అవునండి. ఇంటికి తీసుకెళ్ళిపోయినమ్మా, మాకు చెడ్డ పేరు వస్తుంది మా హాస్పిటల్కి మళ్ళీ. ఎందుకు డాక్టర్ గారు, ఫుల్ డబ్బు ఉందండి వాళ్ళకి. డబ్బున్నా కానీ పాపని ఆ వ్యాధి బ్రతికించలేదమ్మా. అంత పెద్ద వ్యాధి వచ్చింది పాప. అవునా డాక్టర్ గారు? అవునమ్మా. సరే అండి, తీసుకెళ్ళండి అమ్మా, ఇంటికి తీసుకెళ్ళండి అర్జెంటుగా. సరే అండి. మౌనిక, ఆమె దేవుడు బాగు చేస్తున్నారమ్మా. ఆమె ఏ దేవుడు నమ్మితే నమ్ముకున్నాడో ఆ దేవుడు అయితేనే బాగు చేయగలడు, కానీ ఏ మందులు కూడా బాగు చేయలేరు. నా డబ్బే నన్ను బాగు చేసిద్ది. మౌనిక, మౌనిక, ఇగో పాపని డాక్టర్ అమ్మ ఇంటికి తీసుకెళ్ళమన్నది మౌనిక. మరి ఇంటికి తీసుకెళ్దామా, లేకపోతే ఇంకేరే హాస్పిటల్ తీసుకెళ్దామా, లేకపోతే ఎక్కడన్నా బాగు చేపిద్దామా? ఏమన్నారు డాక్టర్ గారు? అసలు బాగా అసలు చెప్పలేని జబ్బు అంట పాపకు. అవునా? మరి ఎంత డబ్బైనా ఏం కాదు, ఎన్ని కోట్లు ఏం కాదు. అట్లా కాదు మౌనిక, అసలు ఏ హాస్పిటల్లో తీసపోయినా నాకంటే పెద్ద డాక్టర్ ఎవరూ లేరు ఇక్కడ, నేనే పెద్ద డాక్టర్ని కొత్తగూడానికి అనేసి డాక్టర్ అమ్మ చెప్తుంది మౌనిక. అట్లా అన్నదా నిజంగా? అన్నది మౌనిక. నువ్వే ఏమన్నా కమిషన్ తీసుకొని అట్లా అంటున్నావా? నాకెందుకు మౌనిక కమిషన్? భలేగా మాట్లాడుతున్నావు, ఏదో పాప కింద పడదని నేను వస్తే నువ్వు భలేగా నా మీద నిందేస్తున్నావుగా. సర్లే మరి నేను వెళ్తానమ్మా, నీకు అంత అనుమానం లేనప్పుడు వద్దండి, నేను వెళ్ళిపోతా. నేను నమ్ముతా లేరా, నీ మాట నేను నమ్ముతా. సరే మరి ఈసారి అన్నా కానీ ఇంకోసారి అలా అనబాకు. మా అమ్మో ఎవరున్నారు నన్ను ఆదుకునే వాళ్ళు? ఇప్పుడు ఎన్ని డబ్బులు పెట్టినా నా బిడ్డ బ్రతకదంట. ఎట్లా మౌనిక మరి? ఇప్పుడు ఇంటికి తీసుకెళ్దామా, లేకపోతే ఇంకెక్కడ బాగు చేపిస్తావా? ఇంటికి దేవుళ్ళ దగ్గర తీసుకెళ్లేది ఉందా? ఒక యేసు ప్రభు ఉన్నాడు, ఆయన దగ్గరకే వెళ్దాం మనం. అక్కడ అంటే నీకు అధికారిగా మాట్లాడతావు కదా. స్త్రీలు కుడిగా పెట్టుకుందాం, అందరి ఇళ్లలో కార్యం జరుగుతుంది, మా ఇంట్లో కూడా జరిగిద్దేమో. మౌనిక అంటే నీ కాడికి వస్తాకి ఇలా అంటున్నావా? జరిగిద్దని నేను నమ్ముతున్నా, కొద్దిగా ఉంది నమ్మకం నాకైతే. ఇంటికి తీసుకెళ్దాం చిన్నగా. కారు ఎక్కి, కారు డోర్ది తీసాను.
పడుకో పడుకోబెట్టు బెడ్ మీద. వదిన మరి చెప్పు. నువ్వు లేమ్మ గారికి ఫోన్ చేసి అందరిని రమ్మని వదిన. ఆ రోజు నేను కుమారి వాళ్ళ ఇంట్లో స్త్రీలు కుడకబెట్టిన రోజు తప్పుగా అర్థం చేసుకొని అందరి మొహాలు తెల్లగా చూశాను. నన్ను చూడాలి, నా అందం చూడాలి, నా డబ్బును చూడాలి, నా నగలను చూడాలని నేను ఆ రోజు స్త్రీలు కుడికి వెళ్ళాను. ఈ రోజు నేను నా బిడ్డ కోసం వారు ప్రార్థన చేస్తారు. ఏడమ్మకు కన్నీళ్ళు వేస్ట్ అయిపోతుంది. ఫోన్ చేస్తాను, మన స్త్రీల కుడిక పెట్టుకుంటావు కదా, స్త్రీలకు ఫోన్ చేస్తాను. హలో, ఒకసారి లేమ్మా. అమ్మ సంగవి లేమ్మా. హలో, ప్రైజ్ లాడు మక్క. హలో హలో మక్క. ప్రైజ్ లాడ్రా. ప్రైజ్ లాడు మక్క. బాగున్నారా? బాగున్నావు మక్క. ఎక్కడున్నారు? ఇంటికాడ ఉన్నారా, పనికి వెళ్ళారా? ఇంటి దగ్గరే ఉన్నావు మక్క. అవునా? మరి మౌనికోల అమ్మాయికి ఉత్తనే కళ్ళు తిరిగి కింద పడిపోతే నిన్న ఏడుస్తుంటే నేను ఎందుకని దగ్గరికి వెళ్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే మరి పాపకి ఎవ్వరికి లేని జబ్బు ఉందని డాక్టర్ గారు చెప్పారు. అవునా? చెప్పినప్పుడు ఆమె బాగా ఏడుస్తుంది. ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు డాక్టర్ గారు. ఇంటికి తీసుకొచ్చినాం లేయా. మరి స్త్రీల కూడిక పెట్టండి అనేసి ఆమె కోరుతుంది ప్రార్థన. మరి మీరు అందరినీ పిలుచుకొని వస్తే ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప దేవుడు కదా, కార్యాలు చేస్తారు కదా. సరే ఉమక్క, మేమైతే వస్తాం. కానీ ముందైతే మన అమ్మతేజ అయ్య గారు ఉన్నారు కదా, చర్చికి తీసుకెళ్ళండి, మేము చర్చి దగ్గరకు వస్తాం. అక్కడికే తీసుకొస్తున్నాం. అమ్మ తేజ మినిస్ట్రీ చర్చికి తీసుకొస్తున్నాం, కొత్తగూడెం. మీరు తొందరగా రండి. మేము వస్తాం, అక్కడికి చర్చిలో ఉంచండి. అలాగే. సంధ్య, జ్యోతి, భాగ్యలక్ష్మి, కుమారి రండి. ఇక వాళ్ళ పాపకు బాగాలేదంట, మనం అందరం కలిసి వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం. ప్రైజ్ లార్డ్ మౌనిక. ఏంటమ్మా అంత బాధగా ఉన్నావు? అవునా? అవునా? సరే మరి ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప దేవుడు కదా, కార్యాలు చేస్తాడు. మౌనిక, నువ్వు ఇంతవరకు ఎంతో ఎగతాళి చేసావు కదా దేవుణ్ణి. మందిరానికి వెళ్ళే వాళ్ళని కూడా ఎగతాళి చేసావు కదా. నీ తప్పులన్నీ నువ్వు ఒప్పుకో దేవుడి దగ్గర. నీ పాపని దేవుడే కాపాడతాడు. సరే అక్క. నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. సరే అక్క. సరే, మనమందరం ఏకీభవిద్దాం. ఆ బిడ్డ ప్రార్థన చేసింది. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయా నా తండ్రి ప్రభువా, మీరు మా గృహంలో మీరు ఉండండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా. అయా నా తండ్రి, కుమారి వాళ్ళ ఇంట్లో ప్రభువా స్త్రీల కొడుక పెట్టినప్పుడు ప్రభువా నన్ను చూడాలి అయా, నా అందము చూడాలి, నా డబ్బు చూడాలి ప్రభువా అని నేను వారి మొహం వీరి మొహం తెల్లగా చూశాను ప్రభువా. కానీ ఆ డబ్బు, ఆ బంగారము, నా తండ్రి అంతస్తు ఏది నా బిడ్డని కాపాడట్లేదు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి ఎవరు కాపాడేవారు లేరన్నారు ప్రభువా. నీవు మాత్రమే కాపాడే దేవుడు అని నీ పాదాల దగ్గరకు వచ్చి అడుగుతున్నాను ప్రభువా. నిన్ను ఎంతగానమో ఎగతాళి చేశానయ్యా. అయా నా తండ్రి, నీ బిడ్డల్ని కూడా నా తండ్రి నేను ఎంతగానమో ఎగతాళి చేశాను ప్రభువా. అయా ఈరోజు నా తండ్రి నా బిడ్డను మీరు బ్రతికించండి ప్రభువా. నేను చేసిన తప్పులు మన్నించండి దేవా. అయా నా తండ్రి నేను చేసిన వ్యతిరేకములు కొట్టివేయండి ప్రభువా. అయా నా తండ్రి, నా డబ్బు బ్రతికించట్లేదు ఈరోజు. అయా నా నగలు, అయా నా ఆస్తులు, నా పాస్తులు ఏవి నా బిడ్డను బ్రతికించట్లేదు. కానీ ప్రభువా కేవలం నీవు మాత్రమే బ్రతికించే దేవుడు అని ప్రభువా నేను నమ్మి ప్రభువా ఇంత విశ్వాసముతో అడుగుతున్నాను ప్రభువా. ఆవగించేంత విశ్వాసం ఉన్నా చాలు అన్నావు ప్రభువా నీవు. అయా నా తండ్రి, నేను విశ్వాసముతో ప్రార్థిస్తున్నాను యేసయ్యా. అయా నా గర్వముని, అహంకారంని అణిచివేయండి ప్రభువా. అయా నా తండ్రి, నేను ఎంతగానో వెగతాళిగా బ్రతికాను ప్రభువా. అయా ఎప్పుడు నా తండ్రి అలా బ్రతకకూడదు ప్రభువా. అయా నా
నా బిడ్డని మీరు బ్రతికించండి అయ్యా. ఎక్కడున్నా ప్రభు నేను నా బిడ్డ నీ సన్నిధిలో ప్రభు పని చేసే వారిగా మేము ఉండాలి ప్రభు. ఎక్కడికి వెళ్ళినా తండ్రి స్త్రీల కూడికలో ప్రభు గొప్ప కార్యము జరిగిందని నేను ప్రతి చోట ప్రభు, ప్రతి స్త్రీల కూడికలో ప్రభు నేను గొప్ప సాక్ష్యం చెప్పాలి ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకోండి, గొప్ప సాక్షికరంగా మీరు నిలబెట్టుకోమని అయా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని చిన్ని కొద్ది ప్రార్థన నీ పాదమును చెంత చేర్చుకోమని నజరేయుడైన యేసే పరిశుద్ధ పాదాలు బట్టి అడిగి వేడి బ్రతిమలాడి పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. మమ్మీ మమ్మీ నాకేమైంది? ఏం కాలేదు నాన్న, నువ్వు ఎమ్మటే నా దగ్గరకు వచ్చి మాట్లాడుతుండగానే ఎమ్మటే కళ్ళు తిరిగి కింద పడిపోయావు నాన్న. నిన్ను ఆ రోజు నేను స్త్రీలకు నువ్వు చర్చికి అమ్మతేజ మినిస్ట్రీ కాడికి నేను వెళ్ళి ప్రార్థనకి వెళ్తానమ్మా అన్నప్పుడు నిన్ను వెళ్ళనీయలేదు. కానీ మనం ఇప్పుడు ఎక్కడికి ప్రార్థన పెట్టినా మనం ఎక్కడ ప్రార్థన పెట్టినా ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మన సాక్ష్యాన్ని పంచుకుందాం బిడ్డ. వీళ్ళందరూ మన కోసం, స్త్రీలు అందరూ వచ్చి మన కోసం ఎంతో బాధతో నీ కోసం ప్రార్థించారు. మన కుటుంబం కోసం వచ్చిన ప్రతి ఒక్క స్త్రీకి వందనాలు. మీరు ఎక్కడైనా కూడా ఉన్నా కూడా మీ గృహంలో స్త్రీల కూడిక లేకపోతే మీరు ప్రతి ఒక్కరు స్త్రీల కూడిక పెట్టుకోండి. స్త్రీల కూడిక వల్ల ఎన్నో గొప్ప కార్యములు జరుగుతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. స్త్రీల కూడికి వెళ్ళినప్పుడు సిస్టరు అందరిని వెగతాళి చేసి మాట్లాడింది. ఆ రోజు ఆమె ఆస్తి, ఆమె నగలు, ఆమె సొమ్ము ఆమె చూసుకుంది. అందరూ అందులో ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే అందరి ముఖాలు చూసి ఆమె నవ్వుతూ అది చేసింది. కానీ లాస్ట్కి వస్తాలకే ఆమెకే బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు అప్పుడు దేవుని తెలుసుకుంది, దేవుడి యొద్ద మొరపెట్టుకుంది. అదే స్త్రీల కూడికలో ఆమె బిడ్డని బ్రతికించిండు దేవుడు, గొప్పవాడు. అమ్మ తేజ మినిస్ట్రీ ప్రతి బుధవారం స్త్రీల కూడిక జరుగుతుంది. ఆ స్త్రీల కూడికలో ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగుతుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా.